హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. దీని యొక్క ప్రాపర్టీ కూల్నైట్ మినరల్ కనుక ఉంటే క్లేలో అటువంటి క్లే యొక్క లెస్ స్వెల్లింగ్ ఉంటుంది. లెస్ స్వెల్లింగ్ ఉంటుంది. అలాగే స్ట్రింకేజ్ ఉంటుంది. బోర్డ్ రివర్స్ అయింది చూడండి సార్. లెస్ స్వెల్లింగ్, లెస్ ష్రింకేజ్ ఉంటుంది. అంటే కూల్నైట్ మినరల్ క్లేలో మనకి హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. హైడ్రోజన్ బాండింగ్ ఉన్నటువంటి కూల్నైట్ మినరల్ కలిగినటువంటి క్లేకి సంబంధించి అది గిబ్సైడ్ మినరల్ అనేది ఉంటుంది. అందువరకు దీన్ని కూల్నైట్ మినరల్ అంటాము. ఇక్కడ మనకి ఈ కూల్నైట్ మినరల్ లో మనకి హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. ఈ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి లెస్ స్వెల్లింగ్, లెస్ ష్రింకేజ్ వస్తుంది. లెస్ స్వెల్లింగ్, లెస్ ష్రింకేజ్ అంటే ఏంటి? మామూలుగా సాయిల్ ఉంది, ఈ సాయిల్ మీద కనుక వాటర్ పడింది అనుకోండి, జస్ట్ చుక్కలుగానే పడేది, వర్షం పడింది అనుకోండి, మామూలుగా చినుకులు పడ్డాయి అనుకోండి, పడినప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ సాయిల్ అనేది వెంటనే ఉబ్బదు, అంటే స్వెల్లింగ్ అనేది రాదు. అంటే ఈ కూల్నైట్ మినరల్ కలిగినటువంటి క్లే అనేది హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల అది అంతవేరం స్వెల్లింగ్ అనేది రాదు. అంటే పార్టికల్ కి మధ్యలో పార్టికల్ అనేది అంతవేరంగా స్వెల్లింగ్ అవ్వదు, స్వెల్లింగ్ అనేది రాదు. అలాగే ఎప్పుడైతే నీకు స్వెల్లింగ్ రాదో ఆటోమేటిక్ గా ష్రింకేజ్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు స్వెల్లింగ్ అంటే ఇది సిలికాన్. ఓకే. రైట్. సో ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల లెస్ స్వెల్లింగ్, అంటే స్వెల్లింగ్ అనేది తక్కువ ఉంటుంది. స్వెల్లింగ్ ఎప్పుడైతే సాయిల్ యొక్క స్వెల్లింగ్ తక్కువ ఉందో ఆటోమేటిక్ గా ష్రింకేజ్ ప్రాపర్టీ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతగా ఉబ్బితే అంతగా మళ్ళీ ష్రింకేజ్ అవుతుంది. ఇది ఉబ్బరం తక్కువ ఉంది, ష్రింకేజ్ కూడా ఆటోమేటిక్ గా తక్కువే ఉంటుంది. సో దట్ కూల్నైట్ మినరల్ క్లేలో హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల లెస్ స్వెల్లింగ్ ఉంటుంది, లెస్ ష్రింకేజ్ అనేది ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కూల్నైట్ మినరల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ సాయిల్ ఏంటంటే చైనా మట్టి అంటాం. ఇవి ఎక్కువగా మనకి దేనికి ఉపయోగిస్తారంటే మట్టి పాత్రలు అవి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మట్టి పాత్రలు మనం చేసే మట్టి పాత్ర కాదు, అవి వేరే రకమైనటువంటి మట్టి పాత్రలు తయారు చేస్తారు. ఎందుకు అవి తయారు చేయడానికి ఉపయోగిస్తే వాటికి స్వెల్లింగ్ ఉండదు, ష్రింకేజ్ ఉండదు. కాబట్టి నువ్వు నీళ్ళేసినంత మాత్రం అది ఉబ్బదు, ఆటోమేటిక్ గా మామూలుగానే ఉంటుంది అనమాట. సో దాట్ దానికి కూల్నైట్ మినరల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చైనా క్లే. నెక్స్ట్ సెకండ్ వన్, మాంటుమోరిలోలైట్ మినరల్. మాంటుమోరిలోలైట్ మినరల్, దీంట్లో SI ఉంటుంది, సిలికాన్. తర్వాత స్ట్రక్చర్ GB ఉంటుంది, గిబ్సన్ ఉంటుంది. అలాగే మరలా సిలికాన్ అనేది ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ
ఇక్కడ ఉన్న ఈ మాంటిమోర్లోనైట్ మినరల్ కనుక ఉంటే ఆ మాంటిమోర్లోనైట్ మినరల్ స్ట్రక్చర్ లో మనకి ఈ బాండింగ్ అనేది వాటర్ బాండింగ్ ఉంటుంది. వాటర్ బాండింగ్ వాటర్ బాండింగ్ అనేది ఉంటుంది. మాంటిమోర్లోనైట్ మినరల్ లో వాటర్ బాండింగ్ అనేది మనకి ఉంటుంది. వాటర్ బాండింగ్ అనేది మనకి ఉంటుంది. అయితే ఈ వాటర్ నెక్స్ట్ మనకి ఈ వాటర్ బాండింగ్ ఉన్నటువంటి సాయిల్స్ లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ మాంటిమోర్లోనైట్ మినరల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ బ్లాక్ కాటన్ సాయిల్. బ్లాక్ కాటన్ సాయిల్ ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అనేది ఏ రకమైనటువంటి మినరల్ మాంటిమోర్లోనైట్ మినరల్ లోకి వస్తుంది. బ్లాక్ కాటన్ సాయిల్ మాంటిమోర్లోనైట్ మినరల్ కి వస్తుంది. సో మాంటిమోర్లోనైట్ మినరల్ లో మనకి వాటర్ బాండింగ్ అనేది ఉంటుంది. వాటర్ బాండింగ్ అనేది మనకి ఉంటుంది. సో ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అంటే ఈ మాంటిమోర్లో మినరల్ కి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే జనరల్ గా హై స్వెల్లింగ్ ఉంటుంది. హై స్వెల్లింగ్ ఉంటుంది. అలాగే హై శ్రింకేజ్ కూడా ఉంటుంది. హై శ్రింకేజ్ కూడా ఉంటుంది. హై శ్రింకేజ్ బ్లాక్ కాటన్ సాయిల్ మనం అంటే నల్లరాయి నేల మనం చూస్తే కనుక వర్షం పడింది అనుకోండి, అంటే కొంచెం వర్షం ఫుల్ గా కాదు, కొంచెం వర్షం పడి ఆగిపోయింది అనుకోండి, మీరు కనుక ఆ పొలంలోకి వెళ్ళి కనుక చూశారనుకోండి, పైకి మట్టి అనేది పైకి ఉబ్బుతుంది అనమాట. పై అంతా కూడా మట్టి ఉబ్బుతుందండి, పైకి లేస్తుంది. సో ఎందుకు లేస్తుందంటే దానికి వాటర్ కంటెంట్ వెళ్ళిన వెంటనే అది స్వెల్లింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. స్వెల్లింగ్ అనేది వస్తుంది. అదే అలాగే అలా ఉండిపోద్దా? ఉండదు. తర్వాత రోజు కానీ గట్టి ఎండ కాసింది అనుకోండి, మళ్ళా శ్రింకేజ్ అయిపోద్ది అనమాట, మళ్ళీ కిందకి దిగిపోతుంది. సో ఈ రకంగా హై స్వెల్లింగ్ ఉంటుంది, హై శ్రింకేజ్ రెండు ప్రాపర్టీలు కలిగి ఉంటుంది బ్లాక్ కాటన్ సాయిల్. సో బ్లాక్ కాటన్ సాయిల్ అనేది మాంటిమోర్లో మినరల్ కిందకి మనకి వస్తుంది. అందువలన ఎప్పుడైతే బ్లాక్ కాటన్ సాయిల్ అనేది ఉందో దీనిని కన్స్ట్రక్షన్ లో వాడాలి. సో అందుకని ఇది నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ కి ఇది సూటబుల్ కాదు. రైట్. నెక్స్ట్ మనకి ఎల్లైట్ మినరల్. ఎల్లైట్ మినరల్ ఇందులో ఉండే బాండింగ్ ఏ బాండింగ్ అంటే అయానిక్ బాండింగ్ ఉంటుంది. ఎల్లైట్ మినరల్ లో అయానిక్ బాండింగ్ ఉంటుంది. అయానిక్ బాండింగ్ అనేది ఉంటుంది ఎల్లైట్ మినరల్ లో. రైట్. అయితే ఈ ఎల్లైట్ మినరల్ అనేది జనరల్ గా మనకి ఏంటంటే సేమ్ మాంటిమోర్లోనైట్ మినరల్ లాగా పనిచేస్తుంది. ఇది లైక్ మాంటిమోర్లోనైట్